శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, క్వాలిఫైడ్ CMA అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ అండ్ వాస్తు అండి. నా సెల్ నెంబర్ 7075389589 7075389589 కింద కనిపిస్తుంది కదా, అదే నెంబర్ అన్నమాట. సరే, నేను చెప్పే ఈ వీడియోలు అవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. ప్లస్ ఇంకోటి అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ ప్లేసెస్ బర్త్ కూడా 3 ఉండాలండి. సరే, ఇప్పుడు మనం ఏంటంటే 28 సెప్టెంబర్ 2025 నుండి 4th అక్టోబర్ 2025 ఈ వారం రోజుల యొక్క ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందర మేషరాశి వారికి మీ రాశ్యాధిపతి కుజుడు సప్తమ భావంలో ఉండడం వల్ల, ఎవరికైతే లగ్నాధిపతి కానీ రాశ్యాధిపతి కానీ సప్తమ భావంలో ఉంటే జనరల్గా వాళ్ళు విదేశాలు వెళ్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారని మనం అనుకుంటూ ఉంటాం. జనరల్గా మనం చదువుకునేదే. పైగా ఇంకోటి ఏంటంటే మీకు రావాల్సిన డబ్బు విషయంలో మాత్రం కొద్దిగా ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు, కోపతాపాలు, ఉద్యోగాలు మారదామా అన్నటువంటి ప్రయత్నాలు కూడా ఉంటాయి. మీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రయాణాలు చేసేస్తుంటారు. ఎప్పుడైనా మీరు ఎప్పుడు ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదైనా గురు ప్రభావాలు కూడా మీరు ప్రయాణాలకి ఇందాక చెప్పినట్టుగా ప్రయాణాలు, దగ్గర పడిన ప్రయాణాలు తప్పకుండా చేస్తారు. ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, మీ టాలెంట్ని బాగా బయటపెడతారండి. చాలా అద్భుతంగా మీకు టాలెంట్ ఉంది. అది మాకు గుర్తింపు కూడా మీకు బాగా రావడానికి అవకాశం ఉంది. అలాగే మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు నిండుగా ఉన్నాయి. చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు లేకుండా చదువు మాత్రం బ్రహ్మాండంగా వస్తుండలో సందేహం లేదు, డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే పంచమ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండే కేతువు అనేది శుభ ఫలితాలు ఇవ్వరండి వాళ్ళు. కానీ మీకు పుత్రిక సంతాన యోగం కలగడానికి మాత్రము వాళ్ళు అవకాశాలు ఇస్తారు. ఖచ్చితంగా పుత్రిక సంతానం మీకు ఉంటారు. సంతానం వల్ల డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది మీ దాంట్లో కొంతమందికి సినిమా రంగం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కళ రంగం, వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి. శుక్రుడి ప్రభావం వల్ల సినిమా రంగంలో నృత్య కళాకారులుగా, నృత్యం డ్యాన్స్, అలాగే సంగీత వాయించేవారుగా, గాయకులుగా బాగా శుక్రుడి ప్రభావం బాగా ఉంది. అలాగే ఎక్కువ ప్రయాణం చేస్తుంటారు. బహుశా పెర్ఫ్యూమ్స్ కానీ, వస్తువులు కానీ, ఆభరణాలు కానీ వీటిలో ఏదో ఒకటి మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదైనా రవి బుధుల కారణం ఒక విధంగా మంచిదే. ఆరో భావంలో రవి ఉండడం, బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉండడము ఒక విధంగా మంచిదేనండి. మీకు మంచిదంటే జనరల్గా మంచివాడు కాకపోయినా ఆరో భావాధిపతిగా ఆరో భావం ఉండడం వల్ల సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటాడు, హర్షయోగాన్ని ఇస్తూ ఉంటాడు. మీకు రవి కూడా ఉన్నాడు పక్కన. భయం లేకుండా ధైర్యం ఉండేటివి చేస్తుంటారు. మీకు మీ మేనమామలకి బాగా కలిసి వచ్చేట్టుగా చేస్తుంటారు. మీకు మేనమామలకి బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది. అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, ఎగ్జామ్స్ రాయడము, గ్రూప్స్ రాయడము, వాటిలో మీరు సక్సెస్ అవుతారు. కొంతమందికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావడం కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఒక మంచి పాయింట్ చెప్పాలంటే, కుజబుధులు సప్తమ స్థానంలో ఉంటే ఏం చేస్తారు, అది కూడా 3 అక్టోబర్ నుంచి బుధుడు కూడా మీకు మారిపోతున్నాడు, మీకు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. దీన్ని కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని, విజయస్థానం అని అంటాం కదా, కరెక్ట్గా అంతే. సో కుజ ప్రభావం ఏముంటుంది, జనరల్గా కుజుడితో కలిసినటువంటి బుధుడు ఉంటే మీరు చేసే పనుల పట్ల ఆసక్తి, శ్రద్ధ బాగా చూపుతారు. అంతేకాకుండా నిర్దేశించినటువంటి పనులని, కార్యక్రమాలని విజయవంతం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. క్రమశిక్షణతోటి మీరు బాగా ముందంజలో ఉంటారని, ముందుకెళ్తుంటారు. కొంతమందికి శరీరంలో చిన్న చిన్న మచ్చలో, లేకపోతే చిన్న చిన్న శరీరంలో చిన్న ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా ధైర్యంగా, ఆనందోత్సవాలతోటి కార్యదక్షత కలిగి ఉంటారు మీరు. అలాగే మీ జనరల్గా ఈ బుధుల కాంబినేషను ఇంజనీర్లు గాను, గణిత శాస్త్రజ్ఞులు గాను, ఆడిటర్లు గాను మీరు ఎక్కువ ఉంటారండి. మీరు అంటే ఇంజనీర్స్ కుజబుధుల కాంబినేషనే, ఆడిటర్స్ కుజబుధుల కాంబినేషనే. అంతా చూడండి అద్భుతం. పైగా గణిత శాస్త్రజ్ఞులు, గణితం అంటే మ్యాథమెటిషియన్స్గా కూడా మీరే. ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్,
ఆడిటర్స్, ఈ విధంగా మీరు బాగా ఉంటారండి. సాంకేతిక విద్యలో మీరు బాగా రాణిస్తారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటారు సరే, దాంట్లో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ఈ కుజబుధులు కలిసి ఉంటారండి. వీరికి మంచి వైద్యులుగా, డాక్టర్స్గా మీరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. పైగా కుజుడితో కలిసిన బుధుడు కాబట్టి మీకు ఆపరేషన్స్ అవి చేస్తుంటారు కదండి, మీరు జనరల్గా ఆపరేషన్ చేస్తుంటారు కదా, అది విజయవంతం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజబుధులు మీ రాశికి మంచివారు కాబట్టి, బుధుడు మంచివాడు కాకపోయినా కుజుడు మీ రాశాధిపతి కాబట్టి మీకు శుభ ఫలితాలే ఎక్కువ ఉన్నాయి, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా చంద్రుడి ప్రభావం వల్ల కూడా, అంటే 20వ తారీఖు ఆల్మోస్ట్ 28, 29, 30, 29th and 30th ఈ 2 రోజులు కూడా గురు దృష్టి భాగ్యస్థానం ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంటుంది. అంటే బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, అది విదేశ పర్యటన చేయడము, చక్కటి చదువు రావడము, అలాగే తీర్థయాత్రలు మీ గురువుగారులతో వెళ్ళడము, అలాగకపోతే నైమిసారణ్య యాత్రలు చేసి రావడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడము, ఇలాగ చాలా ఒక విధమైన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారండి మీరు. ముఖ్యంగా మిల్క్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, వస్త్ర వ్యాపారాలు, బంగారం వెండి ఆభరణాలు వ్యాపారాలు సక్సెస్ అవుతాయి. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి వీరికి బాగా డెవలప్మెంట్స్, ఉద్యోగాల్లో భద్రత, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. రాహు ప్రభావం కూడా, జనరల్గా రాహు ఏంటంటే మీకు వ్యాపారాల్లో అధికమైన ధన సంపాదన ఉంటుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి, ఏ వ్యాపారాలు సరే కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోలు, ఇంజనీరింగ్ విభాగాలు, అలాగే ఫ్లైట్స్ సంబంధించిన వ్యాపారాలు, ఉద్యోగాలు కూడా బాగా కలిసి వస్తుంది మీకు. ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడు పరిణభావంలో తప్పు, నీటి వలన ప్రమాదం ఉంది, పాదాలకి దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారే. అమ్మవారిని పూజించడం వల్ల ఈ సంవత్సరంలో, అదే ఈ మాసంలో కూడా మనకి 2వ తారీఖు అనుకుంటే విజయదశమి కూడా వస్తుంది కాబట్టి ఆ అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు మీకు కలిగి తీరుతాయి. వృషభ రాశి వారికి ధనం విషయంలో ఎప్పుడు చెప్తున్నట్టుగానే ఎప్పుడు ఇబ్బంది పడరండి. పైగా మీ కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతూ ఉంటుంది, బంధువులంటే ప్రీతి కలుగుతూ ఉంటుంది, బంగారు ఆభరణాలు, వస్తువులు, విద్య మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా శుక్రకేతువుల వలన కూడా చదువులో ఆటంకాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిగారికి కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవండి, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది తల్లిగారికి. అలాగే రైతులకు కూడా పంటలో నష్టం రావడము, ఇబ్బంది కలగడము ఉంది. ఏదేమైనా మీ సంతానం విషయంలో మాత్రం చిన్న ఆటంకాలు, కొద్దిగా ఆలస్యాలు అవుతాయి, కానీ సంతానం పుట్టడం విషయంలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పుత్రిక సంతాన యోగం ఉన్నారు. అలాగే రవిబుధుల వలన, మీ పంచమస్థానం రవిబుధుల వలన సినిమా రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి మంచి ప్రతిభ ఉంటుంది, సక్సెస్ ఎక్కువ అవుతుంటారు మీరు, పంచమభావం కాబట్టి. అలాగే రాజకీయ రంగంలో కూడా మీకు పదవులు రావడానికి అవకాశం ఉంది. పదవులు అంటే మీకు కొంతమంది రాజకీయ రంగంలో ఉన్నారంటే వాళ్ళకి పదవులు వస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీకు మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కుజబుధులు కాంబినేషన్ చాలా బాగుందండి. ముఖ్యంగా కుజబుధులు కనుక అలా ఉంటే ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోసం మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మీ దాంట్లో డాక్టర్స్ ఉంటారు. కుజబుధులు కాంబినేషన్ కూడా జనరల్గా మనం ఇంజనీరింగ్ విద్యార్థులు కాదు, ఇంజనీరింగ్ శాఖలో ఉన్న వారికి, అలాగే గణిత శాస్త్రజ్ఞులకి, మ్యాథమెటిషియన్స్కి, ఆడిటర్స్, ఇవన్నీ కూడా కుజబుధుల కాంబినేషన్ మనం చెప్తూ ఉంటాం. వీళ్ళు వాటిలో ఎగ్జామ్స్ సక్సెస్ అవుతుంటారు. డాక్టర్స్గా కూడా మీరు ఉంటారు. కుజబుధులు కలిసి ఉండడం వల్ల డాక్టర్స్ ఆపరేషన్స్ చేస్తారండి. ఏ పనైనా సరే మీరు అకుంఠితమైన దీక్షతోటి, కార్యోత్సాహంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. మీకు వివాహ శుభకార్యాలు అవన్నీ బాగా జరగడానికి అవకాశం ఉంది. తలంపుకు వచ్చే ధనప్రాప్తి ఎక్కువ ఉంది. 29, 30 తారీఖు సెప్టెంబర్లో మీకు ధనప్రాప్తి ఉంది. అంతేకాకుండా మీరు ఎటువంటి లా సంబంధించిన విషయాల్లో కూడా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. మీకు సేవకాచారం ఉంటారు. ఏదేమైనా కుజ ప్రభావం వల్ల కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు చేయడము, అలాగే గురువుగారులతో కలవడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, కాలభైరవ దర్శనాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలు సందర్శనలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా వృషభ రాశి వారికి డాక్టర్స్, ఓ పక్కనేమో దశమంలో రాహు, ఇంకో పక్కనేమో కుజబుధుల కాంబినేషను, ఖచ్చితంగా డాక్టర్స్కి చాలా బాగుంటుందండి. అలాగే ఆడిటర్స్కి అద్భుతంగా చాలా బాగుంటుంది. బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీ వృత్తిరీత్యా. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు ఖచ్చితంగా వస్తాయి. సినిమా రంగంలో ఉన్న వారికి మరింత
ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా శనీశ్వరుడి ప్రభావం వల్ల ధనప్రాప్తి నిండుగా బాగా ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే మరింత అద్భుతంగా ఉంటుంది. మీరు మీ రాశి వారికి జనరల్గా భయపడాల్సిన అవసరం ఏముండదు. శనీశ్వరుడు వలన సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కోల్ రంగంలో కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా, సిమెంట్ రంగాలు, ఇలాగ కంప్యూటర్స్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. వాటిలో కూడా మీరు బాగా సక్సెస్ అవ్వడానికే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 30, 1 తారీఖు, 2 తారీఖులో కూడా అష్టమి, నవమి, దశములు ఉన్నాయి. విజయదశమి యాక్చువల్గా 2వ తారీఖు విజయదశమి అవడం వల్ల మనకి అమ్మవారి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందండి. ఆ రోజు ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఆ కార్యక్రమాలు బాగా విజయవంతం అవుతాయని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా అది కరెక్టే. వృషభ రాశి వారికి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. కనకదుర్గ అమ్మవారిని ఎంత పూజించడం వల్ల అన్ని శుభఫలితాలు వచ్చి తీరుతాయి. అంతేకాకుండా మీ రాశి వారికి కూడా ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా మీరు వెనకడుగు వేయరండి. ఎందుకంటే గురు ప్రభావం బాగుండడం వల్ల రవి శనులు, అలాగే రవి బుధులు కాదు, రాహు శనులు, రవి బుధులు, కుజ బుధుల వలన, అంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల ఈ వారం మొత్తం కూడా మీకు చాలా యోగ్యవంతంగా ఆనందదాయకంగా ఉండే వారం అని చెప్పవచ్చు. ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే ఏంటంటే, మీ రాశి వారికి చంద్రుడితో కలిసిన గురుడు అని చెప్పాను కదా. అంటే ఏంటంటే యాక్చువల్గా అష్టమ స్థానంలో కనుక అలా ఉంటే మీలో కొంతమందికి బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే తాతల ఆస్తులు, లేకపోతే హెరిడిటరీ ప్రాపర్టీ అంటాం కదా, అది రావడానికి కూడా అమ్మవారి యొక్క దయ వల్లనే మీకు జరుగుతుంది. సో ఈ విధంగా అమ్మవారిని పూజించండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. మిథున రాశి వారికి రాశిలోనే గురుడు ఉండడం గొప్ప అదృష్టం. ప్రతి రంగంలోనూ కూడా ముందంజలో ఉంటారు. ముఖ్యంగా మ్యాథమెటిషియన్స్ మీ దానిలో ఎక్కువ ఉన్నారు. అలాగే మ్యాథమెటిషియన్స్ గణిత శాస్త్రజ్ఞులని, అలాగే ఆడిటర్స్ కూడా బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. మీరు చాలా కష్టపడతారు, తెలివిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు, సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడండి. మీరు చక్కగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటారు. పైగా శుక్రకేతువులు 3వ భావం ఉన్నారంటే ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు. మీ చెల్లెళ్ళని, మీ తమ్ముళ్ళని కలవడము, మీ కొత్త ఆలోచనల్ని సక్సెస్ చేసుకోవడము, 10 మందికి మీ ఆలోచనల్ని చెప్పడము, అలాగే మీకు న్యూస్ గ్యాదరింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూస్ గ్యాదరింగ్ అంటారు కదా, మీ న్యూస్ని ఎప్పుడు కూడా మీరు కలెక్ట్ చేస్తూ ఉంటారు. అదొక గొప్ప అదృష్టం. ఏమైనా 4th భావానికి రవి బుధులు ఉన్నారు కదా, బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. రాష్ట్రాధిపతి ఎగ్జాల్టేషన్లో 4th భావంలో రవితో కలిసి ఉన్నాడు. బుధాది చేయగలతో ఉన్నాడు. శని చూస్తున్నాడు, చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. ముఖ్యంగా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. విద్యార్థులకి మాత్రం చాలా కష్టపడి చదవాలండి. శనిశ్వరుడు చూస్తున్నాడు కదా, కానీ ఫైనల్గా రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి కష్టపడాలి. అంతేకాకుండా బహుశా వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కుంటారు. ముఖ్యంగా సంగీతంలో కొద్దిగా ఆపర్చునిటీస్ లేట్ వస్తాయేమో తప్ప సంగీతంలో మీరే కింగ్ అనిపించుకుంటారు, అందులో డౌట్ లేదు. అలాగే పంటలు, రైతులు కూడా బాగా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. ముఖ్యమైన పాయింట్ చెప్పాలంటే ఏంటంటే, కుజబుధులు పంచమస్థానంలో కలిసి ఉండడం, గురుదృష్టి ఉండడం వల్ల జనరల్గా మనం చెప్తా అంటే మగపిల్లలు పడతారు, అవి పక్క పెడతారు, తర్వాత చెప్పుకుందాం. ముఖ్యంగా మ్యాథమెటిషియన్స్కి బాగా ఉండడము, ఆడిటర్స్కి బాగుండడము, ఇంజనీరింగ్ ఉన్నవారికి, ఇంజనీరింగ్ విద్యలో ఉన్నవారికి, అదే ఇంజనీర్స్ వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అంశము చెప్తాం. అంతేకాకుండా కుజబుధులు కలిసి ఉంటే డాక్టర్స్గా మీరు చలామణి అవుతారు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, ఆ వృత్తిలో బాగుంటారు. అంతేకాకుండా కుజబుధులు కలిసి ఉండడం వల్ల, గురుదృష్టిలో ఉండడం వల్ల ఆపరేషన్స్ కూడా చేస్తారు, సక్సెస్ అవుతారు. అంటే డాక్టర్స్కి నేమ్ అండ్ ఫేమ్ రావడము, మ్యాథమెటిషియన్స్గా ఉండడము, ఇంజనీర్స్గా ఉండడము, ఆడిటర్స్గా ఉండడము, ఇవన్నీ కూడా పంచమస్థానం బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా పుత్ర సంతాన యోగం, బాధ్యత అవన్నీ మీకు బాగా ఉన్నాయి. స్పోర్ట్స్లో కూడా మీరు బాగా రాణిస్తారు. అలాగే సాహిత్య రంగంలో కవులుగా, రచయితలుగా రాణిస్తారు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా బ్రహ్మాండమైన పదవులు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. రాజకీయ రంగంలో పదవులు పొందుతారు. ఏదేమైనా మిథున రాశి వాళ్ళకి చంద్రుడు 29, 30, 29th and 30th of సెప్టెంబర్లో ఉండడం వల్ల, గజకేసరి యోగంలో ఉండడం వల్ల చక్కగా మీకు వివాహాది వేడుకలు చాలా బాగా జరుగుతాయండి. మీకు భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. బహుశా మీలో కొంతమందికి అశ్వ సంపద, లేకపోతే అశ్వాలు ఎక్కడము, ఇవి కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా ఉండి తీరుతుందంటే సందేహం లేదు, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, మంచి ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ. రాహు మిమ్మల్ని
భాగ్యస్థానం ఉండడం వల్ల బాహువులు మీకు తిరుగుతాడని సందేహం లేదు. కానీ జనరల్గా భాగ్యంలో రాహు మంచి చేయడం మనం చాలాసార్లు చదువుకున్నాం, చూస్తున్నాం కూడా. కానీ ఇక్కడ ఏమైందంటే గురు దృష్టి కూడా ఉండడం వల్ల, ఆయన వాయుతత్వ రాశిలో ఉండడం వల్ల శుభాలే జరుగుతాయి. అంటే విదేశాలకి మీరు విదేశాలు వెళ్తారు, అక్కడ మంచి ఎడ్యుకేషన్ అది బాగా ఉంటుంది విదేశాల్లో. అంతేకాకుండా తీర్థయాత్రలు మీరు బాగా చేస్తారు. పొలిటికల్ రంగంలో పదవులు కూడా పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రాహు వల్ల మీ కాలభైరవ దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు ఇవన్నీ బాగా జరుగుతాయి. పైగా శివుడి యొక్క అభిషేకాల దర్శనాలు ఉంటాయి. అంతేకాదండి, రాహు వల్ల చాలా వ్యాపారాల్లో కూడా సక్సెస్ అయిపోతూ ఉంటాయి, అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి గురు ప్రభావం. అంతేకాకుండా దశమస్థానంలో శని మంచివాడు కాదు కదా, కంటక శని అవుతాడు. ఒక్కరిగా ఉన్నాడు అసలు మంచివాడు కాదు. కానీ చిన్న పాయింట్ మాత్రం చెప్పుకోవచ్చండి, కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా పదవులు, పొలిటికల్ రంగంలో పదవులు రావడము, గంగా స్నానం చేసే అదృష్టం కలగడము, ఉన్న ప్రదేశం నుంచి దూర ప్రాంతాలకే బదిలీ అంటే జీవనోపాధి కోసం వెళ్ళిపోవడము, అవి జరగడానికి అవకాశం ఉంది. భాగ్యాధిపతిగా రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన మంచి పనులు చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశివారికి ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని పూజ చేయాలండి. అష్టమి, నవమి, దశములు అంటే 30, 1st తారీఖు, 2nd తారీఖు ఈ 3 రోజులు అమ్మవారికి ఇష్టము. కాబట్టి మీరు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వల్ల, బ్రహ్మచర్యం పాటిస్తూ మరింత అభివృద్ధికరంగా చేయడం వల్ల, అమ్మవారి పూజ చేయడం వల్ల సకల శుభాలు కలగడానికే ఎక్కువ అవకాశాలు మీ రాశి వారికి ఉన్నాయి. అంతేకాదండి, గురు ప్రభావం మీద మీ రాశికి చాలా అద్భుతంగా ఉంది. మీ హైలైట్ అండి ఈ వారం మొత్తంలో కూడా గొప్పగా చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే డాక్టర్స్, కుజబుధుల కాంబినేషన్. ఈ కుజబుధుల కాంబినేషన్ రేరుగా ఉండడము, గురుదృష్టి ఉండడం వల్ల డాక్టర్స్కే చాలా ప్రాముఖ్యత మిథున రాశి వారికి ఉంది. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు. పైగా భరతనాట్యంలోగా ఉండడము, నృత్య కళాకారులుగా ఉండడము, సంగీత విద్వాంసులుగా ఉండడము, అలాగే పాటలు పాడేవారుగా ఉండడము, ముఖ వర్చస్సు పెరగడము, ఆభరణ యోగం కలగడం ఉంటాయి. పైగా మీ తమ్ముళ్ళకి ఏదో చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. ఎప్పుడు ప్రయాణాలు చేస్తుంటారు మీరు. అంతేకాకుండా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. మీ విద్యలో మీకు నాలెడ్జ్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు అన్న సందేహం లేదు. ఆభరణ సౌఖ్యం కూడా ఉంటుంది. లేకపోతే ఆ వాహనాలు ఏదైనా 4th భావంలో కుజుడికి బుధుడు, కుజబుధుడి కాంబినేషను మ్యాథమెటిషియన్స్గా మీరు బాగా ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా ఆడిటర్స్గా మీరు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని చెప్పచ్చు. అలాగే ఇంజనీరింగ్, కుజబుధుడు ఇంజనీరింగ్ విద్య కూడా ఉంటుందండి. ఆ విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు. అంటే గురుదృష్టి ఉండడం వల్ల చక్కగా విద్యలో బాగా రాణించడము, తల్లిగారికి సర్వశుభాలు సౌఖ్యాలు కలగడము, అదృష్టంగా ఉండడము ఇవన్నీ బాగుందండి. మీకు పొలాల్లో కూడా అంటే పంటలు రైతులకి బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా కర్కాటక రాశి వారికి సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం వల్ల అభివృద్ధి ఉంటుంది. కొంతమందికి స్టాక్ మార్కెట్లో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. 6వ భావానికి చంద్రుడు ఉండడము, గజకేసరి యోగాలు ఉండడము, 29th and 30th of Septemberలో మీకు కలిసి రావడము, తర్వాత అంత బాగుందా అని చెప్పి మీకు తెలిసి రావడము జరుగుతుంది. ఇవే కాకుండా మీ చంద్రుడి ప్రభావం వల్ల కూడా మీకు న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉంటే వాటిలో సక్సెస్ అవుతారు. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్. కాబట్టి అంటే కర్కాటక రాశి వారికి రాహు అష్టమ స్థానంలో ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. దూర ప్రాంత బంధువులు చనిపోవడము, ఇంటిలో పీడ, మీ గృహంలో పీడ, మీ శారీరకంగా బాధపడము, అనేక రకాల కష్టాలు పడ్డము, ఏది కూడా కలిసి రాకపోవడము జరుగుతూ ఉంటుంది జనరల్గా రాహు వల్ల. కానీ గురుదృష్టి ఉండడం వల్ల కొద్దిగా ఇటువంటి చెడు ప్రభావాలన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల నీటి వల్ల ప్రమాదం. అది మీరు బహుశా సముద్రాల దగ్గరికి వెళ్ళినా, నదుల దగ్గరికి వెళ్ళినా, స్విమ్మింగ్ పూల్స్ ఇటువంటి ఉంటాయి కదా, వాటిలో మీరు కొంచెం జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. ఏదైనా శనీశ్వరుడు భాగ్యస్థానంలో అంత అద్భుతమైన ఫలితాలు కూడా తండ్రికి సంబంధించిన వారితోటి విభేదాలు కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఆయన తీర్థయాత్రలు చేయించడము, దైవ దర్శనాలు చేయించడము, విదేశాలు పర్యటన చేయించడము ఇవన్నీ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ శని కారకత్వంలో ఉండే బిజినెస్లు ఉంటాయి జరా, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోలు, లేకపోతే ఫార్మా, సిమెంట్ పరిశ్రమ, వాటిలో కొద్దిగా లాసులు రావడానికి ಅಥವಾ వాళ్ళ బిజినెస్ తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కుజుడు తన ఓన్ హౌస్ని చూసుకోవడం వల్ల 10th హౌస్ని, కర్కాటక రాశి వారికి 10th హౌస్ని చూసుకోవడం వల్ల సర్వశుభాలు కలగడానికి, వాళ్ళు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి బాగుంటుంది, ధనప్రాప్తి బాగుంటుంది. ఏదైనా గురుడు కూడా గురు ప్రభావం వల్ల కూడా ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టడము, దైవ దర్శనాలు జరగడము,
అలాగే గుడులు గోపురాలకు కానీ చెరువులు బావులు తవ్వించడం కోసం డబ్బులు మీరు ఎక్కువ విపరీతంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. బహుశా శని ప్రభావం వల్ల గురు ప్రభావం వల్ల కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ వారంలో వెళ్ళిపోతారని కాదు, అవకాశాలు మాత్రము గురు ప్రభావం వల్ల మీకు విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా ఈ వారం మొత్తం కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం వల్ల సర్వ శుభాలు మీకు కలుగుతాయి. ఈ విధంగా కాకుండా అంటే అదొకటి. ఇంకోటి ఏంటంటే 30వ తారీఖుని అష్టమి, 30th సెప్టెంబర్ అని, అలాగే 1st తారీఖేమో మనకి నవమిని, దశమి 2వ తారీఖుని ఇవి ఉన్నాయి కాంబినేషన్ మనకు తెలుసు కదా. సో ఈ అమ్మవారిని మనం 11 రోజులు పూజించకపోయినా, 10 రోజులు పూజించకపోయినా ఈ 3 రోజులు కూడా అమ్మవారిని దీక్షగా పూజించడం వల్ల, ఆవిడని ప్రార్థించడం వల్ల, ఆవిడకి అమ్మవారికి అభిషేకాలు లేకపోతే కుంకుమ పూజలు లేకపోతే చండీ హోమాలు చేయించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయన్న సందేహం లేదు. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది. ముఖ్యంగా 10th హౌస్ లార్డ్ శుక్రుడు మీ రాశిలో ఉండడం వల్ల, కేతు దగ్గర శుక్రుడు శుభ ఫలితాలు ఇవ్వనే ఇవ్వడండి. మీ రాశి కూడా 3rd హౌస్ లార్డ్షిప్ వచ్చేది కాబట్టి అది దోషే, మంచివాడు కాదు. అదే రాశిలో ఉండడం వల్ల ప్రొఫెషనల్గా మీరు పైకి వస్తారు. ఏదైనా రవి బుధుల కాంబినేషన్ చాలా బాగుంది. శని చూస్తున్నప్పుడు ధనం విషయంలో చిన్న ఇబ్బందులు కలుగుతాయి. కానీ రవి బుధులు బుధాదిత్య యోగంతో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 22 degrees దగ్గర మీరు బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి బుధాదిత్య యోగంలో ఉన్నాడు అంటే ధనప్రాప్తి కలుగుతుంది. విద్యలో బాగా రాణిస్తారు. ఆభరణ సౌఖ్యం కలుగుతుంది. కుటుంబంలో వృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ వర్చస్సు పెరుగుతుందండి. కంఠంతోనే బాగా కంటిన్యూస్గా మాట్లాడుతుంటారు. అంతేకాకుండా మీలో గాయకులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంటే విదేశాలు వెళ్ళడానికి దూర ప్రాంత ప్రయాణాలు ప్రోగ్రామ్స్ ఉంటాయి. కుజబుధుల కాంబినేషన్ ఎప్పుడు కూడా చెప్పచ్చండి. ఎందుకంటే 2nd హౌస్ లార్డ్ అండ్ లాభాధిపతి కూడా చెప్పవచ్చు. 9th హౌస్ లార్డ్ 2nd హౌస్ లార్డ్, 11th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్తో కలిసి ఉన్నారు. అంటే ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. కుజబుధులు కలిసి ఉండడం వల్ల ధైర్యం, 3వ భావంలో ధైర్యంగా ఉంటారు. ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. మీ తమ్ముళ్ళు కలుస్తారు. ఈ విధంగా ఒక విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ ఇంకో రేంజ్లో ఏం చెప్పాలంటే కుజబుధుల కాంబినేషన్ వల్ల మీరు ఇంజనీరింగ్లో ఉన్నటువంటి విభాగాల్లో మీరు పనిచేస్తున్న వారుగా, మ్యాథమెటిషియన్స్గా, గొప్ప ఆడిటర్స్గా, CA బాగా ఉంటారు మీరు. ఈ కుజబుధుల కాంబినేషన్ వల్ల డాక్టర్స్గా ఉంటారు. డాక్టర్స్తో పాటు ఆపరేషన్స్ సక్సెస్ చేస్తారు. 3వ భావం కదా, కుజుడు 3వ భావం ఉంటే ఆపరేషన్ సంబంధించిన వ్యవహారాలు ఉంటారు కదా, ఖచ్చితంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఖచ్చితంగా ఆపరేషన్స్ సక్సెస్ చేస్తారు. అంతేకాకుండా మీకు ఒక టార్గెట్ నిర్దేశించుకుంటారు. దాంట్లో విజయం పొందుతారంటే అసలు చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పాలంటే. కాబట్టి మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోండి. కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుంది. చదువు విషయంలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి కానీ మీరు విజయం సాధిస్తారంటే సందేహం లేదు. ఏదేమైనా పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 29th and 30th of సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెలాఖరులో పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అలాగే గజకేసర యోగంలో మీకు 5వ భావం ఉంది కాబట్టి మీరు కొంతమందికి స్టాక్ మార్కెట్లో బాగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పొలిటికల్ రంగంలో పదవులు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో కవులుగా ధన సంపాదన బాగా ఉంటుంది. వాళ్ళతో పాటు సంగీత నృత్య కళాకారులకి బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంతేకాదండి మీ రాశి వారికి రాహు ప్రభావం చాలా దోషం కాబట్టి 7వ స్థానంలో ఉన్న రాహు దోషకారకుడు. పైగా గురుదృష్టి ఉంది కాబట్టి కొద్దిగా గొప్ప భార్య భర్తలకు అనురాగం బాగుండడము, ఆలస్య వివాహాలు జరుగుతాయి 7వ భావం రాహు ఉంటే. వాటి నుంచి కొద్దిగా త్వరగా ఏడ్ చేయడము, చెడు ఫలితాలు తక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ మీ సింహరాశి వారికి 2 ఇబ్బందులు ఏంటంటే 7వ రాహు, 8వ శని. ఈ ప్రభావం ఎప్పుడు కూడా ఉంటుందండి. ఇంకా రాబోయే 2 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని విడవకుండా పూజించడము, ఆంజనేయ స్వామిని కానీ అదే వెంకటేశ్వర స్వామిని కానీ పూజించడం వల్ల శని వల్ల రాహుల దోషం పరిహారం అవుతాయి. మళ్ళీ చెప్పుకుందాం. అంతేకాకుండా సింహరాశి వారికి 9th హౌస్ చూసుకుంటాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి ఉంటుంది. కానీ మీరు చేస్తున్న ఉద్యోగాలు మాత్రం కొద్దిగా చిన్న ఇబ్బంది కలుగుతాయి మీకు. శనీశ్వరుడు చూడడం వల్ల ఉద్యోగంలో మీ పై బాసుల చేత, పై అధికారుల చేత కొద్దిగా అంటే మన్ననలు పొందకుండా చివాట్లు కలిగే మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. చికాకులు కలుగుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కష్టపడి పనిచేయండి చాలు, వాళ్ళే మెచ్చుకుంటారు మిమ్మల్ని.
అంతేకాకుండా లాభస్థానంలో ఉన్న గురుడు మాత్రం చాలా యోగవంతంగా ఉన్నాడు. మీకు అదొక గొప్ప అదృష్టం అంటే గురుడు 11వ భావంలో ఉండి సర్వదా కాపాడుతాడు, బలంగా ఉన్నాడు. కాబట్టి రాహు వలన శనీశ్వరం వల్ల వచ్చే దోషాలు మాత్రం చాలా పడి పరిహారం అవ్వడానికి కారకుడు కూడా గురువు అవుతాడు. గురుడు ఉండడం వల్ల. సో 11వ భావంలో గురుడు ఉండడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నవారికి, వ్యాపార రంగ సంస్థలో ఉన్నవారికి, అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా గురు ప్రభావం బాగుంటుంది. అలాగే వేదశాస్త్ర అభ్యున్నత అంటే ఆ వేదశాస్త్రంలోనూ, అలాగే ఆగమ శాస్త్రంలో వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఇంప్రూవ్ అవుతాయి అనడంలో సందేహం లేదు. ఈ విధంగా మీ రాశి వారికి చాలా బాగుంది. సింహరాశి వారికి ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారిని పూజించండి. అలాగే 2వ తారీఖు కనకదుర్గ విజయదశమి అమ్మవారు వస్తుంది కాబట్టి ఆ రోజు మంచి పనులు చేయండి, అన్ని శుభాలు పొందండి. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది. రవి బుధులు మీ రాశిలో ఉండడం వల్ల, బుధాదిత్య యోగంతో ఉండడం వల్ల, బుధుడు ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల చాలా అభివృద్ధికరంగా ఉంటారు. మీరు చాలా మంచి ఆలోచనలు అవన్నీ బాగుంటాయి. కొద్దిగా ఆలస్యం అయిపోతుంది, ప్రతి పని ఆలస్యం అయిపోతుంది, అది చికాకుగా ఉంటుంది మీకు. కానీ సక్సెస్, ఫైనల్గా రిజల్ట్ సక్సెస్. అంతేకాదండి, మీరు మీ డాక్టర్ వృత్తిలో ఉన్నారుగా, డాక్టర్స్ చేస్తున్నారు, మీరు డాక్టర్స్గా ఉన్నారుగా. మీ కన్యారాశిలో డాక్టర్స్గా లేరా మీరు? బ్రహ్మాండంగా మీరు ఉన్నారు. మీకు ఈ వారం మొత్తం బాగుంటుంది. ఎందుకంటే 2వ భావంలో కుజబుధుడికి గురుదృష్టి ఉంది కాబట్టి డాక్టర్స్గా బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవ్వడము, ఆపరేషన్స్ కూడా చేయడం చేస్తారు. ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాం మనం, వాళ్ళకి CA తెలుసు కదా, క్వాలిఫైడ్ CMA, వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా చెప్పాలంటే మీరు మ్యాథమెటిషియన్స్గా బాగా పాపులారిటీ ఉంటుంది మీకు. శాస్త్రజ్ఞులుగా అంటే మీరు ఏ ఫీల్డ్ అయిన సైంటిస్టులుగా బాగా రాణిస్తారు. ధనప్రాప్తి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఈ వారం మొత్తం కూడా ధనానికి ఎటువంటి ఇబ్బంది పడరు. కుటుంబంలో సఖ్యత, బాగా పాటలు పాడే అదృష్టము, విదేశ పర్యటన ఇవన్నీ జరగబోతున్నాయి. ఏదేమైనా చంద్రుడి వలన, 4వ భావం అంటే చంద్రుడి వలన 29-30 తారీఖుల్లో ధనురాశిలో ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల గజకేసర యోగం ఏర్పడిపోయి భూములు, వాహనాలు, గృహాలు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆభరణాలు కొనుక్కుంటారు. సంగీతంలో బాగా రాణిస్తారనలో సందేహం లేదు. అలాగే చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా కొనసాగిపోతూ ఉంటుంది. అలాగే మీ తల్లిగారి ప్రేమ, అంతేకాకుండా వ్యవసాయదారులకి మంచి అద్భుతంగా కలిసి రావడము. ఒక విధంగా చెప్పాలంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అంతేకాకుండా పుత్ర సంతానయోగం కలగడానికి అవకాశం మీ జాతకంలో ఉంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. డబ్బులు వస్తాయి. అంతేకాకుండా రాజకీయ రంగంలో కొంతమందికి మాత్రము వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మాట నేర్పడతారో మీకు బాగా వచ్చు. రాహు ఉన్నాడు సరే, మిమ్మల్ని బాహులు మీకు తిప్పుతున్నాడండి. రాహు చాలా మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం కలిగిస్తుంటాడు. మేనమామలకి బాగుండేది చేస్తుంటాడు. శత్రు భయాలు లేకుండా, రుణ భయాలు లేకుండా ఆరోగ్యవంతంగా ఉండేది చేస్తుంటాడు. హాస్పిటలైజేషన్ అవ్వకుండా చేస్తుంటాడు. రాహు మాత్రం మంచి శుభఫలితాలు ఇస్తాడు. భూములు, వస్తువులు, వాహనాలు, ధనము ఇవన్నీ కూడా మంచి యోగాలు కలిగిస్తాడు. అన్నీ చేస్తాడని కాదండి, మన జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది కాబట్టి రాహు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. 7వ స్థానంలో శనీశ్వరుడు అంత మంచి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. సో ఏమవుతుంది ఏంటంటే భార్యాభర్త లేక కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్, అదే కొంచెం దూరం అవ్వడము, అదే కరెక్ట్గా దగ్గరగా సంబంధాలు ఆగిపోతూ ఉండడము, వివాహాది వేడుకలు జరగకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండడము, శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించడం వల్లనే ఆయన స్వామిని ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా భాగ్యస్థానం కూడా అద్భుతంగా ఏం లేదు మీకు. అంటే విదేశాలు వెళ్ళిపోవడము, అక్కడ బాగా రాణించేయడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ సక్సెస్ అవ్వడం ఏమి ఉండవు, స్లో అయిపోతుంటాయి. తీర్థయాత్రలు కూడా చేసేవారు కూడా మానేస్తూ ఉంటారు కొన్ని కారణాల వల్ల. అంతేకాకుండా గురు ప్రభావం చాలా బాగుందండి మీకు దశమంలో గురుడు ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము, ఉపాధ్యాయ వృత్తుల్లో ఉండడము, సేవకా వృత్తిలో ఉండడము, అంతేకాకుండా దేవాలయాలకి అధికారిగా మీరు ఉండడానికి అవకాశాలు ఉండడము గురు ప్రభావం వల్ల. అలాగే వేదశాస్త్రము, ఆగమ శాస్త్రము ఇవి ఉంటాయి కదండి, వీటిలో కూడా మీరు చాలా మంచి పాండిత్యం ఉండడము, ధన సంపాదన ఎక్కువ ఉండడము, బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థలోనూ బాగా రాణించడము, వేదశాస్త్రంలో డెవలప్ చేయడము, అలాగే అర్చకత్వం, దేవాలయాల్లో అర్చకత్వం చేయడానికి కూడా గురు ప్రభావం ఉండడము, న్యాయవాది అంటే మనకి అడ్వకేట్స్ వాళ్ళకు కూడా 10వ భావం బాగుందంటే అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంటుందండి వాళ్ళకి. అంతేకాకుండా
వేదశాస్త్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు మీరు. అది యాస్ట్రాలజీకి సంబంధించిన వాటిలో కూడా మీరు బహుళ ప్రచారం చేయడానికే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కూడా మీకు అవకాశం ఉన్నాయండి, ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతేకాకుండా శుక్రుడితో కలిసిన కేతువు 12వ భావంలో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం, కానీ శుక్రుడు మాత్రం మీకు 12వ హౌస్లో ఆడేయడు కాబట్టి విదేశాల పర్యటన, ఫారిన్ కంట్రీస్ పర్యటన చేస్తారు. దేవుళ్ళని, దైవ దర్శనాలని, దేవుడికి సంబంధించిన పూజలు, వాటి వల్ల ఖర్చులు అధికంగా ఉండడం జరుగుతుంది. ఏదేమైనా శుక్రకేతువుల వల్ల చెరువులు, బావులు కూడా తవ్వించడానికి అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వల్ల, శనీశ్వరుని ఆరాధించడం వల్ల, ఆంజనేయ స్వామి వారి యొక్క అభిషేకాలు కానీ పూజలు చేసుకోవడం వల్ల దోషాలన్నీ, గ్రహాల వల్ల దోషాలు అన్నీ పరిహారమై శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు మీ ఇంట్లో ఉన్నాయి. తులారాశి వారికి ఎప్పుడు స్పీడ్గా ఉంటారు, ప్రయాణం చేస్తుంటారు, కోపంగా ఉంటారు, జాలిగా ఉంటారు, దయగల స్వభావం కలవారు. ముఖ్యంగా ఒక పాయింట్ చెప్పాలండి, కుజబుధులు మీ రాశిలోనే ఉండడం వల్ల, గురుదృష్టిలో ఉండడం వల్ల, ఇంజనీరింగ్ విభాగాలు చేస్తుంటారు కదా మీరు ఇంజనీర్స్ కదండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటాం మిమ్మల్ని, వారికి చాలా బాగుంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ ఉన్నారు మీ దాంట్లో, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆడిటర్స్, కుజబుధులు కాంబినేషన్ ఆడిటర్స్ కదండి, గురుదృష్టి కూడా ఉంది కదా, వాళ్ళ ఆడిటర్స్ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఏముందంటే మీరు కుజబుధుల వల్ల డాక్టర్స్గా కూడా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పైగా కుజుడు ఉండడం వల్ల ఆపరేషన్స్ కూడా చేస్తారు. ఇన్ని కారణాలు ఉన్నాయండి. ఈ వారం మొత్తం మీకు మహారాజు యోగం అని చెప్పచ్చు. మీకు అలాగే ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. బహుశా మీ తమ్ముళ్ళని చెల్లిని చూడడం కోసము 29, 30 తారీఖుల్లో కూడా గురుతో కలిసిన చంద్రుడు కాబట్టి అంటే గురుదృష్టి కలిగినటువంటి చంద్రుడు కాబట్టి గజకేశ్వర యోగంలో ఉండి ఆభరణ ప్రాప్తి కలుగుతుంది మీకు. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. వాహన యోగం కూడా ఉండడానికి అవకాశం ఉంది. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవండి మీకు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా రైతులు కూడా సకాలంలో పంటలు పండుతాయంటే సందేహం లేదు. కానీ రాహు పంచమస్థానంలోనూ సప్తమస్థానంలో రాహు మంచివాడు కాదు కదా, మంచివాడు కాదు, శుభఫలితాలు ఇవ్వడం మంచివాడు కాదు. కానీ భగవంతుడి దయ వల్ల గురుదృష్టిలో ఉండడం వల్ల మీకు సంతానం ఆలస్యం అయినప్పటికీ కూడా అమ్మవారి యొక్క దయ వలన పుత్రిగా సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా మీకు శనీశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన ఒక్కడు చాలా మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి. ఆ శనీశ్వరుడు మీకు బాగా మంచి చేస్తాడండి. ఇది 6వ భావంలో శని కొంతమందికి రాజకీయ రంగంలో ఉండడానికి, రాజకీయ రంగంలో పదవులు రావడానికి, రాజకీయంగా ఎదుగుదల ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాజకీయంగా ఎదుగుదల అంటే రాజకీయంగా మీరు ఎక్కువగా రాజకీయాల్లో ఉండడము, ప్రజాసేవ చేసుకోవడము, ప్రజాదరణ, ప్రజాభిమానాలు ఇలాగ మమేకం అయిపోతూ ఉంటారు అన్నమాట వాళ్ళతోటి. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి మీకు అవకాశాలు ఉన్నాయండి. మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే శత్రువుల వలన భయము లేకుండా, రోగాల వలన అసలు భయం లేకుండా హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఏదేమైనా భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు చూరా, ఆయన ఒక్కడు చాలు కదండి. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న గురుడు మొన్నటికి అష్టమంలో ఉన్నాడు, ఇప్పుడు భాగ్యంలోకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మంచి చేయాలి. వేదశాస్త్రాలు ఉన్నవారికి, ఆగమ శాస్త్రంలో ఉన్నవారికి, న్యాయశాస్త్రంలో ఉన్నవారికి వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, అలాగే మ్యాథమెటిషియన్స్, ఎందుకు చెప్పినట్టుగా మ్యాథమెటిషియన్స్కి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా గురు ప్రభావం వలన అర్చకత్వం బాగా ఉండడము, ఒక దేవాలయాలకి అధికారిగా మీరు ఉండడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో లేకపోతే గవర్నమెంట్ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉండడము, గురువు కారకత్వంలో ఉండే బంగారము, వెండి, వస్త్రాలు అవన్నీ కూడా డెవలప్మెంట్స్ వాటిల్లో మీ వ్యాపారంలో బాగా డెవలప్మెంట్ చేసుకుంటారు. ఏదేమైనా మీ వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బహుశా 29, 30 తారీఖుల్లో ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. మీ జాబ్ రీత్యా ధనప్రాప్తి బాగా కలగడానికి అవకాశం ఉందండి. 29, 30 తారీఖుల్లో ఒక శుభవార్తలు వినడానికి అవకాశం మీ జాతకంలో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు ఉంది. శుక్రుడితో కలిసిన కేతువు పరమ తప్పు 11వ భావంలో. కానీ వీళ్ళిద్దరు కూడా శుక్రుడు రిజల్ట్స్ కూడా కేతు ఇస్తారు కాబట్టి 11వ భావంలో ధనప్రాప్తి కలగడము, మీరు ఊహించిన దానికంటే ఊహకి అందనటువంటి ధనప్రాప్తి ఉండడము, ప్రాఫిట్స్ ఉండడము, ఇవి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి రవి బుధులు 12వ భావంలో ఉన్నారు. బుధాదిత్యోగమా, కరెక్ట్గా బుధాదిత్యోగం ఉన్నా లేకపోయినా ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 12వ భావంలో రవి బుధులు ఉండి శనిశ్వరుడు చూడడం వల్ల చిన్న ఆలస్యాలు అవుతుంటాయి. కానీ దేవుడి యొక్క ప్రభావం, దైవభక్తి, దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడము, అలాగే ధ్వజస్తంభాలు, గుడులు అంటారు మనం, చెరువులు, బావులు,
వాటిలో కార్యక్రమాలు కూడా మీరు పాల్గొంటారంటే దానిలో సందేహం లేదు. ఏదేమైనా మీకు అమ్మవారికి ప్రభావం చాలా ఎక్కువ ఉందండి. 2వ తారీఖు విజయదశమి అక్టోబరు. అప్పుడు మాత్రం మీరు కనుక ఇలా పూజలు చేసుకుంటే, అమ్మవారికి పూజలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. పైగా 4వ తారీఖు కూడా శని త్రయోదశి వస్తుంది. ఆ రోజు కూడా పూజ చేసుకోవడం వల్ల శనీశ్వరుడు వలన కానీ రాహు వలన వచ్చే దోషాలు కూడా రాహు వలన వచ్చే దోషాలు అమ్మవారి పోగొడతారు. సో శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా మీకు చక్కగా పరిహారం అవుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కూడా చెప్పదగ్గ అంశమే భాగ్య, రాజ్య, లాభస్థానాలు. ముఖ్యంగా రాజ్య లాభస్థానాలు కూడా చాలా అభివృద్ధికరంగా ఉంది. అంతేకాకుండా చంద్రుడు కూడా మీ రాశి 9th హౌస్ లార్డ్, మీకు ద్వితీయాధిపతి కూడా కలిసి ఉండడం వల్ల, అంటే చంద్రుడు 29, 30 తారీఖుల్లో గురుడు హౌస్లో ఉండి గురుడిచే చూడబడ్డం వల్ల అశ్వాల వల్ల సంపద, అశ్వ విద్య మీకు సంప్రాప్తిస్తుంది. అలా కాకుండా వాహనాలను కొనుక్కుంటారు. ఎందుకంటే 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ ఉండి ద్వితీయ భావంలో ఉంటే వారికి వాహన ప్రాప్తి ఉంటుంది అని మనం చదువుకున్నాం. అంతేకాకుండా చంద్రుడి ప్రభావం వల్ల కూడా మీరు ఆభరణాలు, వస్తువులు, అదే చదువులో బాగా రాణించడాలు, ఈ విధంగా కంఠధ్వని బాగుండాలి, ముఖవచ్చస్సు బాగుండడము, ఈ విధంగా ఒక కళగా బాగా ఆనందంగా ఉంటారు. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటి భోజన వసతులు, ఆహార పానీయాలు చక్కగా లభిస్తాయి. రాహు ప్రభావాలు కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి ఆటంకాలు ఎదురవుతాయి. చదువులో కూడా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి మీకు. కానీ భగవంతుడి దేవాల రాహువుని గురుడు చూడడం వల్ల కొద్దిగా చెడు ప్రభావాలు తగ్గడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా శనీశ్వరుడి ప్రభావం మీకు బలంగా ఉంది. అంటే శనీశ్వరుడు ఏంటంటే పంచమస్థానం ఉండడం వల్ల టెన్షన్స్ ఎక్కువ పెడుతుంటాడు మిమ్మల్ని. టెన్షన్స్ పెట్టడము, ప్రతి విషయంలోనూ ఆడపిల్లలు పుట్టేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఆడపిల్లల వల్ల చిన్న ప్రాబ్లమ్స్, వాళ్ళ పెళ్లి కావట్లేదనో, ఉద్యోగం రావట్లేదనో, వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైగా ఆ శని ప్రభావం కూడా గురుడు 7వ భావం మీద కూడా ఉంది కాబట్టి కొద్దిగా మీ వివాహాల విషయాల్లో కూడా కొద్దిగా ఆలస్యం అవ్వడానికే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా 7వ దశమంలో ఉన్నాడంటే జనరల్గా వాళ్ళు విదేశాలు వెళ్తారని చెప్తుంటాం. గురుడు కూడా మీకు 8మలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా విద్యలో బాగా రాణించడం కష్టం. విద్య కంటే ముందర ఆరోగ్య విషయంలో మాత్రం బాగుంటుంది. గురు ప్రభావం వల్ల ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. 9th హౌస్ లార్డ్ ఎంత చెప్పాను కదా, భాగ్యాధిపతి బాగుండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు, ఆభరణ సౌఖ్యంగా ఉంటుంది, వాహనాలు కొనుక్కుంటారు. అందుకని చంద్రుడి ప్రభావం వల్ల కూడా తీర్థయాత్ర అంటే గురుగారితో వెళ్తారు, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి విదేశాలకు వెళ్తారు. మిల్క్ బిజినెస్ చాలా బాగుంటుందండి. మిల్క్ బిజినెస్ అంటే పాల వ్యాపారస్తులకి చాలా చక్కటి కాలం. అలాగే బంగారము, వెండి, ఫుడ్ బిజినెస్లు, స్టేషనరీ, అలాగే బ్యాంకింగ్ రంగం, విద్యా సంస్థలు, వ్యాపారాలు బాగా బాగుంటుంది. శుక్రుడితో కలిసిన కేతువు అంటే యాక్చువల్గా 10th భావంలో కేతువు బ్రహ్మాండంగా యోగిస్తారు, కానీ శుక్రుడితో కలిసిన అవియోగం ఉంటుంది, వాళ్ళు యోగించరు. అంటే కొద్దిగా జనరల్గా మీరు ఏంటంటే ప్రొఫెషనల్గా అంటే మీ వృత్తిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడానికి, అయితే ప్రమోషన్స్ రాకుండా ఉండడానికి, కొత్త ఉద్యోగాలు రాలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా రవి బుధులు కూడా మీకు కూడా లాభంలో ఉన్నప్పటికీ శని చూడడం వల్ల మీరు అనుకున్నంత లాభాలు గడించలేకపోతుంటారు, సక్సెస్ చేయలేకపోతుంటారు. ఫైనాన్షియల్గా సక్సెస్ అవుతారు, లాభాలు వస్తాయి, కానీ మ్యాక్సిమంగా మీకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి రావు. మీ రాష్ట్రాధిపతి కుజుడు 12వ భావంలో బుధుడితో పాటు ఉన్నాడు. జనరల్గా బుధుడితో పాటు కుజ బుధుడు కాంబినేషన్ ఉండడము, గురుడు కూడా చూడడం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయండి మీకు. ముఖ్యంగా మీరు ఆడిటర్స్గా బాగా రాణించడానికి అవకాశం ఉంది. మ్యాథమెటిషియన్స్గా కూడా మీరు బాగా పాపులర్ పర్సన్స్ అవుతారు. ఇంజనీరింగ్లో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అది అంటారు కదా, వాటిలో కూడా మీకు బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. మీరు పూజించవలసిన దేవుడు కనకదుర్గ అమ్మవారండి. ముఖ్యంగా విజయదశమి కూడా 2వ తారీఖు నుంచి రావడం వల్ల మీరు ఈ దశమి పూట పూజ చేసుకోవడం వల్ల అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అసలు యాక్చువల్గా 4వ తారీఖు అంటే ఇది అక్టోబర్ 4ని శనివారం కూడా అవుతుంది. ఆ రోజు కూడా శని త్రయోదశి కూడా ఉందండి. శని త్రయోదశి పూట శనీశ్వరుడు పూజించడం వల్ల ఈ టెన్షన్ తగ్గుతుంటాయి. ముందర శనీశ్వరుడు వల్ల వచ్చే టెన్షను, ఆడపిల్లల వల్ల అంటే ఆడపిల్లల వల్ల కదా, పిల్లల వల్ల వచ్చే టెన్షను, ఈ కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కొద్ది జాగ్రత్తగా మనం అమ్మవారి పూజలు చేసుకుంటూ అలాగా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటే చక్కటి ఫలితాన్ని పొంది తీరుతాం మనం. ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందాము. ధనుర్రాశి వారికి 29, 30 తారీఖుల్లో చంద్రుడు ఉండడము, అంటే గురుడు కూడా చూడడము, గజకేసరి యోగంలో ఉండడం వల్ల చక్కగా ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటారు.
29th and 30th కూడా ఒక గొప్ప ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, ఆనందంగా ఉంటారు, నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, గొప్ప పలుకుబడి కలిగిన వ్యక్తులుగా మీరు బాగా రాణిస్తారు, ధనప్రాప్తి ఉంటుంది, కుటుంబంలో సౌఖ్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే రాహు ప్రభావాలు కూడా ఎప్పుడు నిరంతరం ప్రయాణాలు చేసుకుంటూ ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటూ ధైర్యంగా ప్రతి పని దూసుకుపోతుంటారు. అనేక శుభ విషయాలు వాటంతా అవే మీకు కలిసి వస్తూ ఉంటాయి. పైగా విదేశ పర్యటన చేయడం కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీకు. ఏదైనా తల్లిగారికి కొద్దిగా మీకు ప్రాబ్లమ్స్ అంటే తల్లిగారికి మీకు ప్రాబ్లమ్స్ అంటే తల్లిగారికి మీకు ప్రాబ్లమ్స్ కాదు, తల్లిగారికి ప్రాబ్లమ్స్ రావడం వల్ల మీకు కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్లో కొద్దిగా ఇబ్బంది కలగడము, ఆవిడ యొక్క ఆరోగ్యం పరిరక్షించడం మీ బాధ్యతే. చదువు విషయంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండవు, కొంచెం స్లోగా అయిపోతుంటారు. రైతులు కూడా నీటి వలన పంటలు నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా అమ్మవారిని అలాగే శనీశ్వరుడిని ఆంజనేయ స్వామిని పూజిస్తుండాలి. అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు. ఆయన సప్తమ స్థానంలో గురుడు కూడా మంచి చేయడానికి ఎక్కువ అవకాశాలు మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి ఏమవుతుంటే వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఈ వారంలో లేకపోలేదు, ఉన్నాయి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. భార్య భర్తలు కలిసి ఉంటారు. వాళ్ళ యొక్క ఆరోగ్యము అదృష్టము తోడవుతూనే ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. కొత్త వ్యాపారాలు బాగా డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఈ శుక్రకేతుల వల్ల కూడా మంచి యోగాన్ని ఇవ్వరు, కానీ భాగ్యస్థానం ఉన్నారు కాబట్టి తీర్థయాత్ర చేయిస్తుంటారు మీ చేత. టెంపుల్స్ని సందర్శించడము, ముఖ్యంగా అమ్మవారి శక్తిపీఠాలు టెంపుల్స్ చేయడము, సందర్శించడము, పైగా దసరాలు కదా ఇవన్నీ, కాబట్టి అమ్మవారి యొక్క దర్శనాలు ఖచ్చితంగా మీరు చేసుకుంటారు. శుక్రకేతుల వలన విదేశాల పర్యటన కూడా చేస్తారు. శుక్రుడు వలన 12th house లార్డ్ కాదు, కానీ మీకు 11th house లార్డ్ వేయడం కూడా. సో ఏదేమైనా మీకు బాగా మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి, భయపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. రవిబుధుల కాంబినేషన్ కూడా 10th భావం ఉండడం వలన శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీరు చేసేటువంటి శని కారకత్వాలు ఉద్యోగాలు ఉన్నాయి చూసారా, కోలు కానీ సిమెంట్ పరిశ్రమలు కానీ ఆటోమొబైల్ ఇవి ఉంటాయి కదా, కొన్ని ఉన్నాయి కదా, వాటిలో ఉద్యోగ అవకాశాలు తక్కువ. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ ఒక విధంగా చెప్పాలంటే బుధాదిత్య యోగంలో రవిబుధులు ఉన్నారంటే గ్రేట్. 9th house లార్డ్ 10th house లార్డ్ కలిసి భాగ్య రాజ్యాధిపతి కలిసి రాజస్థానంలో ఉండడం వల్ల రాజ్యాధిపతి వచ్చి ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల మాటల చిన్న ఇబ్బందులు కలుగుతాయేమో తప్ప శరీరం వల్ల ఖచ్చితంగా పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, ఉద్యోగాల్లో డెవలప్ అవుతూనే ఉంటారు. ముఖ్యంగా ఆడిటర్స్గా బాగా చలబడి అవుతారు, అద్భుతంగా రాణిస్తారు. ఇంకా కుజబుధులు కూడా చూసుకుంటే ఏముందంటే బ్రహ్మాండంగా లేదు. కుజబుధులకి గురుదృష్టి కూడా ఉంది కదా 11వ భావంలో. 11వ భావంలో అలా ఉందంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అయిపోతుంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ భాగం, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపౌండ్స్, ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ ఇవి ఉంటాయి కదా, వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సక్సెస్ రేట్ బాగుంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. మ్యాథమెటిషియన్స్, ఆడిటర్స్ వాళ్ళకి చెప్పక్కర్లా, చాలా మంచి కాలము. అంతేకాదండి కుజబుధుల కాంబినేషన్ వల్ల కూడా డాక్టర్స్గా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు, లాభాలు గడిస్తారు, ధనప్రాప్తి ఉంది. ఆపరేషన్స్ కూడా చేస్తారు, మీరు ఆపరేషన్స్ చేసి సక్సెస్ అవుతుంటారు. మీ పేషెంట్స్ వస్తారు కదండి, వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు, సక్సెస్ అవుతారు. ఈ విధంగా మీ రాశి వారికి చాలా చాలా అద్భుతంగా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల సకల స్వభావాలు కలిగి తీరతాయి. ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే, ఇంకోటి ఏంటంటే శనీశ్వరుడు కూడా మీకు 4వ అంటే శని త్రయోదశి అంటాం, శనివారం పూట శని త్రయోదశి రావడం వల్ల మీరు శనీశ్వరుడు పూజించడం వల్ల, తైలాభిషేకం చేయించుకోవడం వల్ల శని వలన వచ్చే దోషాలు, సంకటాలు, అర్ధాష్టమ శని దోషాలు అవి పోయి మీరు మంచిగా ప్రశాంతంగా ఉండడము, మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుండడము, విద్యలో కూడా బాగా రాణించడము, అమ్మవారికి ఆశీస్సులు తీసుకుంటే అసలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడము, హాయిగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా అమ్మవారిని పూజించండి. శనీశ్వరుని కూడా వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది. అలాగే కుటుంబ పరంగా చిన్న ఇబ్బందులు వస్తాయి, వాటిని మీరు సాల్వ్ చేసేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా ఆర్థికంగా కొద్దిగా లోటుపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే అంటే గురు ప్రభావం వల్ల ఆ ధనప్రాప్తి మీకు ఉండి కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ఎప్పుడు నిరంతరంగా ప్రయాణాలు చేయడం అంటే మీకు ఇష్టము. మీరు రాష్ట్రాధిపతి 3వ భావంలో ఉండడం వల్ల చెల్లెళ్ళని చూడడానికి అవకాశం ఉంది.
అలాగే వాహనాలు కొనుక్కోవడానికి కొంతమందికి అవకాశం ఉంది. కష్టపడి మీరు పనిచేస్తారంటే సరే, మూడో భావం ఉన్నాడంటే కష్టపడి పైకి వచ్చే తత్వం మీకు ఉంటుంది. ఏ పని కూడా మధ్యలో వదిలేసే తత్వం మీది కాదు. విజయ పరంపరతో ఉంటారు. ధైర్యాన్ని మీరు ఉండడమే కాకుండా ధైర్యాన్ని మీ తోబుట్టులకు నూరు పోస్తారు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా మకర రాశి వారికి సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. చదువులు కూడా ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది. కొంతమందికి శని ప్రభావం వల్ల సంతానం పుట్టేవారికి స్లో అయిపోతూ ఉంటుంది. సంతానం ఉన్నవారికి కొద్దిగా వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా గురు ప్రభావం వల్ల కూడా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది. శత్రువుల్ని జయించడం మీరు, అయితే శత్రువుల వల్ల దోషాలు లేకుండా ఉండడము, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశాలు గురువు వల్ల కలుగుతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో భార్యాభర్త లేక అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్, అంతే భయపడాల్సిన అవసరం లేదు. సప్తమాధిపతి 12వ భావంలో చంద్రుడు ఉండడం వల్ల, గజకేసరి యోగంలో ఉండడం వల్ల బహుశా ఈ 29-30 తారీఖుల్లో కొంతమంది విదేశ పర్యటన చేయబోతున్నారు. మీ జాతక ప్రకారం ఉంటుంది, అది డౌట్ లేదు. శుక్రకేతువులు అష్టమ స్థానంలో తప్పండి, అస్సలు మంచిది కాదు. శుక్రుడు అష్టమంలో ఉన్నంత మాత్రాన్ని చెడు ఫలితాలు ఏమి ఇవ్వడం, మంచిది చేస్తాడు. పైగా ఏంటంటే ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. అష్టమ స్థానంలో చిన్న చిన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి, కలిగిస్తాడు. కానీ ధనప్రాప్తి కూడా కలిగిస్తాడు అనడంలో సందేహం లేదు. సడన్ గెయిన్స్ కూడా ఉంటాయి. భాగ్యంలో రవి బుధులు అది చాలా మనకి మీకు భాగ్య రాజ్యాలు అద్భుతంగా ఉన్నాయి. అంటే చరిదృష్టి ఉంటే ప్రాబ్లమే కాదు, ఏం లేదు. రవి బుధులు భాగ్యస్థానం రవి బుధులు ఉండడం వల్ల, బుధాదిత్య యోగంలో ఉండడం వల్ల మంచి చక్కటి చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఆయుటస్గా బ్రహ్మాండంగా సంపాదించేస్తారు. అలాగే దేవాలయాలకి అధికారిగా ఉంటారు. రవి బుధుల కాంబినేషన్ వల్ల పదవులు, పొలిటికల్ రంగంలో పదవులు పొలిటికల్గా బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే రవి బుధులు భాగ్యస్థానం ఉండడం వల్ల తీర్థయాత్రలు మీరు బాగా చేయడము, గురువుగారిని పీఠాధిపతులు కలవడము, తీర్థయాత్రలు ఆలస్యం అయిపోవడము, నీటి వల్ల కొంతమంది గండం ఉండడం జరుగుతుంది. ఏదైనా రవి బుధులు మీకు బాగా మంచి చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ, స్లో అయిపోతుంటుంది ప్రతి విషయం. కానీ 12వ భావంలో 10th హౌస్లో కుజుడు ఉన్నాడు కదండి, ఆయన మిమ్మల్ని బాగా కాపాడుతాడు. అది యాక్చువల్గా కుజుడు మంచివాడు కాదు. మీ రాశికి 4th హౌస్ లాక్షిప్ వచ్చేది కదా, 11వ ఇంటి వరకు కూడా అయ్యాడు. సో మీకు ఆయన ఏమవుతాడు, కుజుడు జనరల్గా మీకు బాధ కూడా అవుతూ ఉంటాడు, మంచి ఫలితాలు ఇవ్వడం. కానీ బుద్ధుడితో కలిశాడు, గురుదృష్టి ఉంది. కాబట్టి మీరు కుజుడు దశమంలో ఉన్నాడు అంటే, జనరల్గా దశమంలో కుజుడు ఉన్నాడంటే బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి డాక్టర్స్గా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే మ్యాథమెటిషియన్స్గా, ఆడిటర్స్గా మీరు బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటాం కదా మిమ్మల్ని, ఆ ఇంజనీర్స్ కూడా సాఫ్ట్వేర్ కానీ మామూలు ఇంజనీర్స్ కూడా ఉంటారు. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో కూడా ఇంజనీర్స్ ఉంటారు. ఇంజనీరింగ్లో ఉన్నవారికి ధనప్రాప్తి కలుగుతుంది. ఆపరేషన్స్ అవి బాగా చేస్తారు మీరు డాక్టర్స్గా. దశమంలో కుజుడు ఉండడం వల్ల మంచి బాహువులు కలవారు గాను, అందంగా ఉండేవారు గాను, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండేవారు గాను, రాజకీయ రంగంలో ఉన్నవారు గాను అవుతారు. కష్టపడి పనిచేసే తత్వం మీకు ఉంటుంది. పైగా ఈ కుజ ప్రభావం వలన మంచి రూపము, కష్టపడి పనిచేసే తత్వము, జనాకర్షణ మీకు ఎక్కువ దశమంలో కుజబుద్ధుల వలన. అంతేకాదండి, మీరు ధైర్య సాహసాలు ఎక్కువ చేయడము, ఏ పని సాధ్యం కాదురా అన్న వాటిని సాధ్యం చేసి చూపిస్తారు. అంత ధైర్యం, అమితమైన ధైర్యం, కుజబుద్ధుల కాంబినేషన్ కదా. అందుకని ఆపరేషన్స్ చేస్తుంటారు కదా మీరు డాక్టర్స్గా, బాగా సక్సెస్ అవుతుంటారు. కానీ కోప స్వభావము, దూకుడుతనము, కొద్దిగా తొందరపాటుతనము వలన కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కొంచెం అదొక్కటి కంట్రోల్ చేసుకోండి. ఏదైనా మీ రాశి వారికి ఈ సైన్యాల్లోనూ, సైన్యం అంటే మిలిటరీ వాటిల్లోనూ, అలాగే పోలీస్ శాఖల్లోనూ, డాక్టర్స్గా గాను, ఉపాధ్యాయ వృత్తిలో వారు గాను, అలాగే ఆస్ట్రాలజర్స్కి సంబంధించిన వారు గాను మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా మీ రాశి వారికి 12వ భావంలో కూడా చంద్రుడు ఉండడము ఒక అదృష్టమేనండి. గజకేసరి యోగంలో ఉండడం వల్ల మీకు బంగారు ఆభరణ ప్రాప్తి కలగడము, అలాగే మీకు దైవ దర్శనాలు, అలాగే మీకు కొంతమందికి సన్మానాలు జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల సర్వసుఖాలు కలగడానికి అవకాశం ఉంది. కుంభరాశి వారికి భాగ్య, రాజ్య, లాభస్థానాలు, అష్టమ స్థానము బ్యూటిఫుల్గా ఉందండి. చెప్పుకుందాం. ముఖ్యంగా మీ రాశిలోనే గురుడు ఉండడం వల్ల చికాకులు, కోపాలు, మనస్పర్ధలు అది ఒక విధంగా మంచి చేయడండి ఆయన. కానీ గురుడు చూడడం వల్ల కొద్దో గొప్ప భగవంతుడి దయ వల్ల మీకు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరీ అంత మంచిది ఏమి ఉండదు, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ శనీశ్వరుడు కూడా ఉన్నాడంటే జనరల్గా అంటే మీరు ఉన్న ఊరి నుంచి దూరం చేయడం, లేకపోతే మీ భార్యాభర్తల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, లేకపోతే
మనస్పర్ధలు రావడము, చిన్న చిన్న చికాకులు అవన్నీ ఎదురవడము ఉంటాయి. అలాగే తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు తక్కువ, కుటుంబంలో సౌఖ్యం తక్కువ, అభివృద్ధికరంగా ఏమి ఉండదు. అందుకే శనీశ్వరుని పూజించడం వలన కుటుంబంలో దోషం పరిహారం అవుతుంది మీకు. అంతేకాదండి, శని ప్రభావం వల్ల కూడా మీ తల్లిగారికి ప్రేమాభిమానాలు బాగుంటాయి, కానీ ఆవిడకి హెల్త్ ఇష్యూస్ బాగుండవు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కానీ మీ చదువులో కూడా అనేక ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. చదువులో వెనకబడిపోతూ ఉంటారు మీరు. పైగా అలాగే రైతులకు కూడా నష్టం వస్తుంది తప్ప లాభాలు రావు. పైగా నీరు వలన, గాలి వలన వాళ్ళకి పంటల్లో నష్టం వస్తుంది. గురు ప్రభావం ఇక్కడి నుంచి బాగుందండి. గురు ప్రభావం, గురుడు మిమ్మల్ని బాగా రక్షగా కాపాడుతాడు. ఎందుకంటే పంచమస్థానం ఉన్నాడంటే గురుడు మంచి యోగవంతంగా ఉంటాడు. ఆయన మంచి అంటే యోగవంతంగా అంటే మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి. సెకండ్ హౌస్ లార్డ్ అయ్యాడు ఆయన, 11వ ఇంటి వాడు. అది పక్క పెడితే పుత్రుల వలన యోగం కలుగుతుంది. సత్సంతాన యోగ్యత, పుత్రులు పుట్టబోతున్నారు మీకు. అలాగే మీ అబ్బాయిలు అంటే మీకు నా కుమారులు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, అంటే ఉద్యోగం రాలేదనో, వివాహం కాలేదనో, అంటే పొలిటికల్గా ఇబ్బంది ఉండడం, పొలిటికల్గా పక్క పెట్టండి, ఉద్యోగము, విద్య లేకపోవడము, లేకపోతే కొంతమందికి న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్లో ఉండడము, ఇవన్నీ ఉన్నా సరే మీ జాతకం వల్ల మీ కుమారుడికి మంచి జరుగుతుంది. ఇది ఖచ్చితం. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ అంటాం మనం. స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్ అది అంటాం కదా, వాటిలో కూడా మీకు ధనప్రాప్తి కలగడం బాగుందండి. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు వస్తాయి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, మాట నైపుణ్యం మీకు బాగా వచ్చు. శుభకార్యాలు, ధర్మకార్యాలు చేసేస్తూ ఉంటారు. అలాగే రచయితలుగా డబ్బు బాగా సంపాదించుకుంటారన్నది సందేహం లేదు. శుక్రకేతులు సప్తమభావంలో తప్పు కదా, తప్పే. కానీ శుక్రుడు చెప్పుకుంటేటైతే శుక్రుడు సప్తమంలో ఉండడం వల్ల మీకు వివాహాది వేడుకలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. భార్య గారి యొక్క ప్రభావము మీ మీద ఉంటుంది అంటే సందేహం లేదు. కానీ రవి బుధులు అష్టమంలో ఉన్నారు కదా, అమ్మ బాబాయ్, పై శనీశ్వరుడు చూస్తాడు కదా, ఏమీ లేదంటే శనీశ్వరుడు చూసినా కూడా ఆయన మీకు కొన్ని విషయాల్లో స్లో చేస్తాడేమో తప్ప మంచి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రవి బుధులు అష్టమస్థానంలో ఉండడం వల్ల ఆయన బుధుడు కూడా మీకు పరమోక్ష స్థితికి వచ్చాడు కాబట్టి ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల తలపుగా వచ్చే ధనప్రాప్తి ఎక్కువ. గవర్నమెంట్ సంబంధించిన వాటితో డీలింగ్స్గా ఉంటాయి మీకు. ప్రభుత్వ సంస్థలో పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే విదేశాలుగా ఉన్నటువంటి కరెన్సీ మీకు రావడానికి అవకాశం ఉంది. విదేశ ప్రాప్తి కూడా కలుగుతుందన్న సందేహం లేదు. అష్టమస్థానం, భాగ్యస్థానం చూడండి ఎలా ఉందో. 10th హౌస్లో భాగ్యంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా. ద్వితీయాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అలా ఉండాలండి. ద్వితీయ చతుర్థాధిపతులు అంటే 2వ ఇంటి వాడు కుజుడు, చతుర్థాధిపతి అంటే బుధుడు కలిసి భాగ్యంలో ఉన్నారంటే ద్వితీయ చతుర్థాధిపతులు భాగ్యంలో ఉన్నారంటే వాహన ప్రాప్తి, వాహనాలు బాగా విపరీతం కొనుక్కుంటారని చెప్పచ్చు అనమాట. అంతేకాకుండా కుజ బుధుల ప్రభావం వలన డాక్టర్స్గా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. అలాగే ఆపరేషన్స్ కూడా సక్సెస్ చేసి మీ వ్యాపార అభివృద్ధి, హాస్పిటల్ వాళ్ళకి, డాక్టర్స్కి చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా వేదశాస్త్రాలు, శాస్త్ర పాండిత్యం ఎక్కువ ఉంటుంది మీకు, బాగా డెవలప్ చేసుకుంటారు. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీ రాశి వారు కూడా ఒక విధంగా చెప్పాలంటే భాగ్యస్థానము విపరీతంగా పెరగడం కాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా వ్యాపారాలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకుందాం. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఇంజనీర్స్ చెప్పాం కాబట్టి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా మీకు భాగ్యస్థానం ఎక్కడ చెడిపోలేదు, వాహన సౌఖ్యం ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్గా మీరు బాగా సక్సెస్ అవుతారండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ వాటిలో మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. అలాగే లాభాలు కూడా మీకు బాగా గడిస్తారు. చంద్రుడు ఉన్నాడు కదా, 29, 30 తారీఖుల్లో, అలాగే 3వ తారీఖు, 4వ తారీఖుల్లో, 3వ తారీఖు వాటిల్లో 3rd అక్టోబర్ ఉందాం. వీటిలో కూడా ఈ వారం మొత్తం కూడా మీకు ధనప్రాప్తి బాగా ఉందండి. లాభాలు బాగా అధిక లాభాలు ఉన్నాయి. ఒక్క ద్వితీయ భావంలో శనీశ్వరుడు యొక్క దోషం తప్ప మిగతా జాతకం మొత్తం బాగుంది. సో ఈ విధంగా మీరు అమ్మవారిని పూజించండి. అమ్మవారిని పూజించడం వల్ల మీకు కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ, లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు కానీ ఖచ్చితంగా మీకు రిలీఫ్ వస్తుంది. ఈ పాటికే సక్సెస్ అయిపోయి ఉంటారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీ జాతకాలు బాగుంది. ముఖ్యంగా మీరు అమ్మవారిని పూజించడము, అలాగే శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉందండి. 4వ తారీఖుని మీకు శని త్రయోదశి వస్తుంది. ఆ శని త్రయోదశి పూట కూడా శనీశ్వరుడు పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అనడంలో ఏమాత్రము సందేహం లేదు. ఇక్కడ ఈ శనీశ్వరుడు ఒక పక్కన అయితే 4వ తారీఖు అయి ఉంటే అసలు 30వ తారీఖు 1వ తారీఖు చెప్పాలంటే 30వ తారీఖు అష్టమి, నవమి, దశమి
30 అంటే 30th సెప్టెంబర్, 1st అక్టోబర్, 2nd అక్టోబర్లో ఈ అమ్మవారి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందండి. అంటే అష్టమి, నవమి, దశములు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తిథులు అనమాట. సో ఈ విధంగా ఎవరైనా ఈ తిథుల పూట బ్రహ్మచర్యం పాటించి 10 రోజులు కూడా ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించలేకపోయినా ఈ 3 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ అమ్మవారిని పూజించడం వల్ల 10 రోజులు చేసే పుణ్యం ఫలం బాగా దక్కుతుంది. మీనరాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగానే ఉందండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ముఖ్యంగా శనీశ్వరుడు అంత ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. మీకు కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగిస్తూ ఉంటాడు, కష్టముగానే మీకు కష్టాన్నే కలిగిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా భయపడకండి. ఆయన మిమ్మల్ని టెస్ట్ పెడతాడు అనుకోండి, సక్సెస్ అవ్వండి. ధనం విషయంలోనా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన సంపదలు అంటే ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. కొద్దిగా గొప్ప చిన్న మీ తమ్ముడికో మీ చెల్లెలకో చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కానీ గురు ప్రభావం వల్ల మాత్రము మీ ఇంట్లో ధనప్రాప్తి, అలాగే వస్తువులు, వాహనాలు, చదువు, ఆభరణాలు ఇవన్నీ మీకు సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా, గోచార గురు ప్రభావం వల్ల కూడా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. చదువులు ఎంత చెప్పినట్టు చదువులో ఆటంకాలు ఉండవు. ముఖ్యంగా వ్యవసాయదారులకి అద్భుతంగా పంటలో బాగా రాణిస్తారు. సంగీతం, మ్యూజిక్, వాళ్ళ గాయకులకి మ్యూజిక్ నేర్చుకుంటుంటారు. వాళ్ళకి చాలా చతుర్థ భావం బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం వల్ల సౌఖ్యం ఉంటుంది. 29, 30 తారీఖుల్లో మీ ఆడపిల్లల వలన మీకు ధనప్రాప్తి కలుగుతుంది. అదే మీకు ఇంట్లో ఆడపిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి కేతు ప్రభావం బాగుంది. శుక్రుడు అంత అద్భుతం ఫలితాలు ఇవ్వడు, కానీ అంటే అష్టమాధిపతిగా 6వ భావంలో ఉండవలో యోగిస్తాడు. ఎందుకంటే ఒక విధంగా శుక్రకేతువులు మంచి ఫలితాలు ఇవ్వకపోయినా 6వ భావంలో మంచి ఫలితాలు ఇస్తారు, ఫలితాలు ఇస్తారు. ఏంటి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే వాటిలో విజయం సాధించడము, మేనమామలకు బాగుండడము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, సేవకాజనం కలిగి ఉండడము, ఇలా ఉంటూనే ఉంటుంది. ఏదో ఇంకా రవిబుధుల కాంబినేషన్ వలన మీకు మీ ఇంట్లో భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఉండి తీరుతుంది. ఈ రవిబుధుల వలన కూడా చక్కటి భర్త, చక్కటి భార్య వివాహ వేడుకలు కలుస్తారు. వివాహాల అనంతరము డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కుజబుద్ధులు కాంబినేషన్ అష్టమ స్థానంలో తప్పు అనుకుంటాం కదా, నిజంగా తప్పేరుంటాయి. కుజబుద్ధులు అష్టమ స్థానంలో ఉండే శరీరంలో చిన్న హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. మచ్చలు ఏదో అంటాం సరే, అటువంటివి జరుగుతుంది. కానీ గురు ప్రభావం ఉండడం వలన అటువంటివి ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. కాకపోతే బుధుడు అష్టమంలో ఉండడం వలన అవుతుందంటే 3వ తారీఖు నుంచి అష్టమంలో బుధుడు ఉండడం వలన విదేశాల నుంచి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా డబ్బు సంపాదన, వైద్య వృత్తిలో మీకు మీరే మనగాడు. అలాగే కుజబుధుల కాంబినేషన్ వల్ల డాక్టర్స్ వృత్తిలో మీరు ఆపరేషన్ చేయడానికి కూడా వెనకాడరు, బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తుంటారు. అది బాగుందండి. వ్యాపారాల్లో మీకు కొద్దిగా నష్టాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అంత అద్భుతమైన ఫలితాలు ఏం ఉండవు. కానీ వ్యాపారాల కంటే ఉద్యోగస్తులకు మాత్రము చక్కటి అదృష్టం మాత్రం బాగా ఉంది. బహుశా మీరు ఏదైనా గుర్రాలు కొనుక్కుంటారో చూడండి. అశ్వ విద్య, అశ్వ సంపద, అశ్వాల మీద ఎక్కి రైడింగ్ చేయడము కొంతమందికి ఉండొచ్చు, లేదనే కాదు, జాతకాల్లో ఉంది కాబట్టి చెప్తున్నాం మనం. సరే, చంద్రభావానికి గజకేసరి యోగం ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా దేవాలయాలకి అధికారిగా మీరు ఉంటారు. అర్చకత్వంలోనూ ఉండడము, అలాగే వేదశాస్త్రము, అలాగే ఆగమ శాస్త్రాల్లోనూ వీటిలో బాగా పాండిత్యము, ఆ కోవిదులు ఉంటారు కదా బాగా పండితులు, వారికి ధనప్రాప్తి బాగా కలగడము, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థలోనూ వాళ్ళ బాగా డెవలప్ అవ్వడం జరుగుతుందండి. ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గురుడు ఉన్నాడంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, ఐటెస్, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏదో రాహు 12వ భావంలో రాహు మంచివాడు కాదండి, చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు మీకు. ఆ రాహు వలన మీకు కొద్దిగా దోషాలు ఉన్నాయి. కాకపోతే గురు ప్రభావం వలన ఆ దోషాలు తగ్గుతాయి. అంటే 12వ భావం రాహు శారీరక పీడ, ఒంట్లో ఇబ్బంది, గృహంలో పీడ, అలాగే పశురాష్ట్రం కొన్ని ఉంటాయి కదండి. మనం ఎన్ని చెప్పకూడదు, ఏదో పాఠాలు చెప్పుకున్నట్టుగా. రాహు వల్ల దోషాలు ఉంటాయి అంటే అనేక రకమైన శుభ ఫలితాలు చెడగొడతాడని ఒక ముక్కలు చెప్పాలన్నమాట. కాకపోతే ఏంటంటే గురుడు ప్రభావం వలన చెడగొట్టడానికి అవకాశాలు గురుడు ఇవ్వాల, రాహు కామ్గా ఉంటాడు. సో ఈ విధంగా మీ రాశి వారికి ఉంది. ముఖ్యంగా మీరు శనీశ్వరుడు ప్రభావం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా శనీశ్వరుడిని పూజించాలి. శనివారం 4వ తారీఖు శని త్రయోదశి వస్తుంది కాబట్టి శనీశ్వరుడు పూజ చేయించుకోండి. అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారి యొక్క ప్రభావం ఎక్కువ ఉంది మీకు.
సో ఎవరైతే మీ దగ్గర రాహు ఉన్నాడు కదా, 12వ భావం రాహు, మీరు ఎవరైతే కాదు మీరందరూ కూడా మీనరాశి వాళ్ళందరూ కూడా అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయండి. మీకు అందులో డౌటే లేదు. ఎందుకంటే శనీశ్వరుడు రాహువు మీకు మంచి పొజిషన్లో లేరు. కాకపోతే ఏంటంటే అష్టమంలో కుజుడు కూడా ఉన్నప్పటికీ కూడా గురుదృష్టి ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అవి లేకుండా యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకొని ఉంటారు. కాబట్టి అమ్మవారి ప్రభావం మీకు ఖచ్చితంగా ఉండాలండి. ఉండడం వల్ల కనకదుర్గ అమ్మవారి పూజించడం వల్ల అంటే 3వ తారీఖునే విజయదశమి వస్తుంది కాబట్టి ఆ రోజు, అలాగే శని త్రయోదశి 4వ తారీఖు ఉంటుంది కాబట్టి ఆ రోజు, ఈ 2 రోజులు కూడా మీరు ఉపయోగించుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరు ఎక్కువగా పొందండి. 12 రాశుల వారికి పరిహారాలు ఏమున్నాయి, ఏమైనా ఉన్నాయా తెలుసుకుందామండి. పరిహారాలు ఖచ్చితంగా ఉన్నాయి. యాక్చువల్గా మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పరిహారాలు మనం ఏం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం కదా. ఓకే, చెప్పుకుందామండి. ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసంలో ప్రాంతంలో యముడికి దంష్ట్రములు అంటే కోరలు వస్తూ ఉంటాయిట. ఈ కోరలు రావడం వల్ల అనేక రకాల అంటే జంతువులు కానీ మనుషులు కానీ చనిపోతూ ఉండడము, అంటే యముడికి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా మరణాలు సంభవిస్తూ ఉంటాయని చెప్పి శాస్త్రం చెప్తోంది. జనరల్గా ఆ రోజు వర్షాల వల్ల కానీ ప్రమాదాల వల్ల కానీ చాలా యాక్సిడెంట్స్ వల్ల కానీ చాలా విధంగా ప్రమాదాలు సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ ప్రభావం యముడి యొక్క ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలి కాబట్టి అందుకనే ఆశ్వీజ మాసంలో కనకదుర్గ అమ్మవారి యొక్క దసరా మహోత్సవాలు అనేవి ఉన్నాయి. సో ఎవరైతే దసరా మహోత్సవాల్లో అందరూ కూడా దసరాల్లో అమ్మవారిని పూజించడం వల్ల యముడి వల్ల వచ్చే దోషాలు, ఆ దంష్ట్రాల వల్ల కోరలు వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి. దంష్ట్రాలు అంటే కోరలు. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని పూజించడం ఆల్మోస్ట్ మనం ఈ 10వ తారీఖు వరకు 10 రోజులు పూజిస్తూ ఉన్నాం. మనం 10 రోజులు పూజించడం వల్ల ఉపవాసం ఉండడము, లేకపోతే ఉపవాసం వద్దులండి, బ్రహ్మచర్యం పాటించడము, అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల అమ్మవారికి ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారికి మనము కుంకుమ పూజ, అలాగే అభిషేకాలు, తర్వాత చండీ హోమాలు అవన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల కనకదుర్గ అమ్మవారికి ఆవిడ ఆశీస్సులు ఉండడం వల్ల మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సరే, మనం ఈ 10 రోజులు మనం ఉండలేమంటే ఉపవాసాలు కానీ బ్రహ్మచర్యం కానీ అంటే పూజలు కానీ చేయలేకపోతుంటాం. కానీ అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు అమ్మవారికి బాగా ఇష్టం. ఎవరైతే ఈ 3 రోజులు అంటే 30 సెప్టెంబర్, 1 అక్టోబర్, 2 అక్టోబర్, విజయదశమి ఈ 3 రోజులు కనుక కొద్దిగా అమ్మవారి బ్రహ్మచర్యం పాటిస్తూ కుంకుమ పూజలు, అనేక రకాలుగా పూజలు చక్కగా పూజలు చేసుకోవడం వల్ల ఈ 10 రోజులు చేయలేకపోవడం వల్ల మనకి ఏదో కొద్దిగా బాధ ఉంటుంది. అవన్నీ లేకుండా ఈ 10 రోజులు చేసిన పుణ్యం కూడా మీకు వస్తుందని చెప్పి మన గురువుగారు చెప్పారు, చాలా చోట్ల చదివాం. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారిని విడవద్దు. అంతేకాకుండా 4వ తారీఖున కూడా మనకి శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉంటుందండి. శని త్రయోదశి అంటాం మనం. సో ఈ 4వ తారీఖున కూడా అన్ని రాశుల వారు కూడా శని ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి శని త్రయోదశి చేసుకోవడం వల్ల, అంటే శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవడం వల్ల, శనీశ్వరుడిని పూజించడం వల్ల, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన చేయడం వల్ల, అఖండ దీపారాధన వెంకటేశ్వర స్వామి దగ్గర చేయడం వల్ల, అలాగే శివాభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు, రాహు వల్ల వచ్చే దోషాలు, అలాగే యమధర్మరాజు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి అనే శాస్త్రం చెప్తుంది కదా మనకి. అందుకనే మనందరం కూడా అమ్మవారిని పూజలు చేసుకుందాము. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటే మనం చక్కగా ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశం ఉంది. మనం ఈ 10 రోజులు కూడా అమ్మవారికి రకరకాల నైవేద్యాలు కూడా పెడుతూ ఉంటాం. మీకు తెలుసు, ఒకసారి చెప్పుకుందాం ఒకసారి కావాలంటే. ఆ నైవేద్యాలు పెట్టడం వల్ల మనం అమ్మవారి యొక్క ప్రీతిపాత్రం అయ్యి మనం అమ్మవారికి దగ్గరయ్యి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందితే మనకి కష్టాలే ఉండవు. సో ఈ విధంగా అందరికీ శుభాలు జరగాలని ఈ వారం మొత్తం కూడా మీరు అమ్మవారి పూజలు చేసుకుంటూ శుభాలు కలుగుతూ ఐశ్వర్యవంతులుగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని, అన్ని రాసుల వారు ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.